కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న 34వ కథ స్వయం కృషి. విన్నాము మరి. కథ పేరు స్వయం కృషి. వీరభద్రుడి తండ్రి మేఘనాథుడు యుద్ధంలో మరణించాడు. తాత రాచమల్లు వీరభద్రుడిని పెంచి పెద్ద చేశాడు. రాచమల్లు కూడా వీరుడే. సైనికాధికారిగా పనిచేశాడు. యుద్ధంలో ఒక కాలు కన్ను పోగొట్టుకున్నాడు. తండ్రి రాచమల్లు వీరభద్రుడిని పెంచి పెద్ద చేశాడు. రాచమల్లు కూడా వీరుడే. సైనికాధికారిగా పనిచేశాడు. యుద్ధంలో ఒక కాలు కన్ను పోగొట్టుకున్నాడు. స్వగ్రామం గోపాలపురం చేరి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. మనవడికి కత్తి యుద్ధం, విలువిద్య, గుర్రపుస్వారీ వంటి యుద్ధ విద్యలన్నీ నేర్పించి యోధుడిగా తీర్చిదిద్దాడు. ఒకరోజు మనవణ్ణి పిలిచి, నాయన వీరభద్ర, నువ్వు మన రాజధాని మణిపురం చేరుకుని రాజుగారి సైన్యంలో చేరిపో. ఇక నీ భుక్తికి లోటు ఉండదు. గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకుంటావు అన్నాడు. తాత, భుక్తి కోసం రాజు కొలువులో సైనికుడిగా చేరవలసిన అవసరం ఏముంది? మడి దున్నక బతకవచ్చు మహిళ అని కవి ఉపదేశించాడు కదా అన్నాడు వీరభద్రుడు. ఆ మాట నిజమే కాని చూస్తుంటే నీకు రాజు కొలువులో చేరడం ఇష్టం లేనట్టుందే అని అడిగాడు రాచమల్లు. నిజమే తాత, నువ్వు జీవితాంతం రాజు కొలువులో ఉండి అనేక యుద్ధాలు చేశావు. విజయం సాధించడంలో తోడ్పడ్డావు. యుద్ధంలో కన్ను కాలు పోగొట్టుకుని వికలాంగుడు అయ్యావు. నీ గురించి రాజు ఎన్నడైనా పట్టించుకున్నాడా? నీ చివరి రోజులు ఎలా గడుస్తాయి అని ఆలోచించాడా? జీవన భృతి కల్పించాడా? లేదు కదా. నా తండ్రి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మరి ఆ కుటుంబం గతి ఏమిటి అని ఎవరైనా ఆరా తీశారా? తన విజయానికి తన శౌర్య ప్రతాపాలే కారణం అని కవులతో పొగిడించుకుంటూ నృత్యగాన వినోదాలతో విందులతో కులాసాగా గడుపుతున్నాడు. ప్రజలపై పన్నులపై పన్నులు విధిస్తూ పీడిస్తున్నాడు. ప్రజల సేవకుల క్షేమం చూడని మణిపురం రాజు అంటే నాకు అసహ్యం అన్నాడు వీరభద్రుడు. నువ్వు చెప్పింది బానే ఉంది. మరి నువ్వు నేర్చుకున్న యుద్ధ విద్యలు నిరుపయోగం కావా? అన్ని విద్యలు నేర్చుకుని పొలం దున్నుకుని బతుకుతావా అన్నాడు రాచమల్లు. పొలం దున్నుకుని పంటలు పండించడం తక్కువ పనేం కాదు. పూర్వీకుల భూమి సంక్రమించబట్టి మన కుటుంబం హాయిగా జీవిస్తోంది. రాజు కొలువుని నమ్ముకుంటే పూట గడిచేదా అని జవాబు చెప్పాడు వీరభద్రుడు. మనుమడి మాటలకు రాచమల్లు విచారగ్రస్తుడయ్యాడు. మనుమడు రాజు కొలువులో చేరి వీరుడిగా పేరు ప్రఖ్యాతులు చెందుతాడని ఆశపడ్డాడు. అంతా నిరాశ అయిపోయింది. తాత, నేను నేర్చిన యుద్ధ విద్యలు వృధా అవుతాయని విచారించకు. ఏ విద్య కూడా వృధా కాదు. అంతా మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. యుద్ధ విద్యలు ముక్కు మొహం తెలియని పొరుగు దేశం సైనికులను చంపడానికి మాత్రమే కాదు, మన దేశ ప్రజలను రక్షించడానికి అని నా నమ్మకం. ప్రతి ఏడు పంటలు పండి చేతికి వచ్చే సమయంలో బందిపోటు ముఠాలు ఓళ్లపై పడి దోచుకుంటున్నారు. ఎదురు తిరిగిన వారిని చంపుతున్నారు. ప్రజలు నిస్సహాయులైపోతున్నారు. రాజేమో పట్టించుకోవడం లేదు. నా యుద్ధ విద్యలు ప్రజల సేవ కోసం ఉపయోగిస్తాను అని తాతకు చెప్పాడు వీరభద్రుడు. నీ ఇష్టం నాయనా, నీ అభిమతం ప్రకారం నడుచుకో. నీ ఆకాంక్ష నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు రాచమల్లు. తర్వాత వీరభద్రుడు ముందుగా గోపాలపురంలోని యువకులను చేరదీసి తీరిక సమయాల్లో కత్తి తిప్పడం, కర్రసాము, విలువిద్యల్లో శిక్షణ ఇచ్చాడు. బందిపోటు దొంగలు వస్తున్న సమాచారం అందడంతో ఊరి మొదటే కాపు కాశారు గ్రామ యువకులు. వీరభద్రుడి ఆదేశాలతో బందిపోటు దొంగలను ఎదుర్కొని తరిమి కొట్టారు. గోపాలపురంలో వీరభద్రుడి సాహస కృత్యాల గురించి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం జరిగింది. ఆ ఊరి పెద్దలు అతన్ని ఆహ్వానించి తమ యువకులకు యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించారు. కొద్ది కాలంలోనే వీరభద్రుడి శిష్యులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. మణిపురం రాజ్యంలోని గ్రామాలలోకి ప్రవేశించాలంటేనే దొంగలు, బందిపోట్లు వణికిపోసాగారు. రాజు పరిరక్షించలేని శాంతి భద్రతలు వీరభద్రుడు సాధించడంతో రాజ్యమంతటా అతని పేరు మారుమ్రోగిపోయింది. మణిపురం రాజధానిలో వ్యాపారులు, ధనవంతులు వీరభద్రుడిని కలిసి రాజు యొక్క అకృత్యాలను వివరించి తమని కాపాడమని కోరారు. రాజు వ్యసనపరుడై విందులు వినోదాలతో నృత్యగానాలతో మత్తుడై పరిపాలన పట్టించుకోవడం లేదు. ఇదే సందుగా అధికారులు అవినీతి అక్రమాలతో ప్రజలను పీడిస్తూ దోచుకుంటున్నారు. అధిక పన్నులు విధిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. మణిపురంలోని వ్యాపారులు, ధనవంతులు వీరభద్రుడికి ఆర్థికంగా ఆదుకున్నారు. కత్తుల తయారీకి గుర్రాలు, ఏనుగులు సమకూర్చడానికి ముందుకు వచ్చారు. సైన్యంలో వీరభద్రుడి వేలాది మంది శిష్యులు చేరారు. వీరభద్రుడు రాజుపై తిరుగుబాటు చేసి సైన్యంతో విరుచుకుపడ్డాడు. చేష్టలుడిగిన రాజు సైన్యం చేతులెత్తేసింది. అవినీతి అధికారులు, రాజు దేశం విడిచి పారిపోయారు. ప్రజల కోరిక మేరకు వీరభద్రుడు
మణిపురానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్న బిడ్డలుగా పాలిస్తూ పేరు తెచ్చుకున్నాడు. తన మనవడు స్వయం కృషితో రాజై సింహాసనం అధిష్ఠించడం చూసి రాచమల్లు ఉప్పొంగిపోయాడు. తను నేర్చిన యుద్ధ విద్యలు ఏ విధంగానూ వృధా కాలేదని ఆనందించాడు. చూశారా, తాత ఒక లక్ష్యంతో అతనికి విద్యలు నేర్పితే తన చక్కని ఆలోచనతో స్వయం కృషితో ఆ దేశానికే రాజు కాగలిగాడు వీరభద్రుడు. అతను చెప్పిన మాట అక్షరాల వాస్తవం. ఈ ప్రపంచంలో ఏ విద్య కూడా పనికిరానిదంటూ ఉండదు. ప్రతి విద్య ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చదువుకునే విద్యార్థులంతా కూడా కేవలం తమ దృష్టిని చదువు మీదే కాకుండా తమకు ఏ రంగంలో అభిరుచి ఉన్నదో ఆ రంగంలో విద్యలను నేర్చుకుంటే తప్పనిసరిగా అతను తన స్వయం కృషితో రాణించి పైకొస్తాడు అని చెప్పడానికి వీరభద్రుడి కథే మనకు ఉదాహరణ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. కథ కింద చక్కని కామెంట్ పెట్టండి. ఇంత చక్కటి కథ అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో మీరు వినబోయే మరొక కథ 35వ కథ వైద్యో నారాయణ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.